హై టు ఆల్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్‌ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అండ్ అదేవిధంగా ఏఎస్ఐ స్టెనో పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నట్టు మనకు 2024 జూన్‌లో అయితే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. 1500 చిల్లర అయితే పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అయితే ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ప్రెజెంట్ అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ప్రెజెంట్ వచ్చేసి చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. బ్రదర్ మనకు అడ్మిట్ కార్డ్‌లో వచ్చేసి ఎగ్జామినేషన్ అని ఉంది. ముందు ఎగ్జామ్ ఉంటుందా? ఫిజికల్ ఉంటుందా? మీరు చాలా సార్లు ఫిజికల్ అని చెప్పారు. ఇక్కడ చూస్తే ఎగ్జామినేషన్ అని ఉంది. కొంచెం చెప్పండి అని మెసేజ్ చేస్తా ఉన్నారు. అండ్ మరికొంతమందికొచ్చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ కావడం లేదు. అది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా ఫిజికల్‌కి వెళ్ళేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? అంటే మనం ఎగ్జామ్‌కి గాని, ఫిజికల్‌కి గాని వెళ్ళేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది అడుగుతున్నారు. ఈ వీడియోలో వచ్చేసి ఈ 3 డౌట్‌లకి నేను క్లారిఫై అయితే చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకా డౌట్ క్లారిఫై కాకపోతే అప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేయొచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసేంత మన ఛానల్ కొద్దిగా బూస్టప్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు బీఎస్ఎఫ్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్ఏసీసీటీ మనకు bsf.gov.in ఉంటదనమాట. మీరు అది క్లిక్ చేసినా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. లేదంటే అడ్మిట్ కార్డ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అయితే ఉంది కదా! మీరు వాటినైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు క్యాండిడేట్ లాగిన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా తెస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ లాగిన్ అవుతాప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోతే కిందన ఇక్కడ మనకు ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. అది ఎంటర్ చేశారంటే మీకు ఫర్గాట్ మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడీకి ఒక మెసేజ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా! దానైతే మీరైతే క్లిక్ అయితే చేసుకొని కింద మనకు లాగిన్ అయితే ఉంటుంది. ఆ లాగిన్ ఆప్షన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మీరు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వెరిఫికేషన్ అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ వచ్చేసి మీరు అప్లై చేసినటువంటి ఏదైతే ఈమెయిల్ ఐడీ గానీ, మొబైల్ నంబర్ గానీ ఏదైతే ఇచ్చారో అప్లై చేసేటప్పుడు వాటికి ఒక ఓటీపీ అయితే వచ్చింటది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసి మళ్ళీ కింద మనకు ఐ యామ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకొని సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మీ లాగిన్ డీటెయిల్స్ మీరే ఓపెన్ చేస్తున్నారా? లేదంటే వేరే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారా? అనేది అది వెరిఫికేషన్ అనమాట అది. మీరు ఓటీపీ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు గైడ్‌లైన్స్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఓపెన్ చేసి ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇదైతే చేయొద్దండి. ఇది మిస్టేక్ అనమాట ఇది. మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు పైన ఒక ఇంటూ మార్క్ అయితే ఉంటుంది. ఆ ఇంటూ మార్క్‌ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇంటూ మార్క్‌ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ కింద చూసుకుంటే అప్లికేషన్ హిస్టరీ అయితే మనకు చూపిస్తుంది. అప్లికేషన్ హిస్టరీలోన ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ డేటు జూన్ 12, 2024 తేదీన అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ స్టెనో అండ్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఏదైతే మీరు నోటిఫికేషన్‌కి అప్లై చేశారో ఆ నోటిఫికేషన్ అయితే చూసుకోండి ఒకసారి. చూసుకున్న తర్వాత పక్కనే మీకు ఇక్కడ యాక్షన్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా యాక్షన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. అంటే మీరు ఒకసారి చూసుకోండి బ్రదర్. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసుకున్నారు? మీరు ఎక్కడెక్కడ అప్లై చేశారు? ఏ డేట్‌ని అప్లై చేశారు? మొత్తం కూడా హిస్టరీ ఉంటుంది ఇక్కడ. ఒకవేళ ఇక్కడ మీకు కానిస్టేబుల్ ట్రేడ్‌మెన్ ఎగ్జామినేషన్ 2023 ఉంది. ఒకవేళ నేను ఇక్కడ యాక్షన్ మీద నేను క్లిక్ చేశాననుకోండి, ఇక్కడ మీకు చూపించదు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ అయితే మీరు చూసుకోండి. నేను మొబైల్ అనేది అడ్డం పెట్టుకున్నా కాబట్టి మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఒకవేళ మీకు కనిపించకపోతే మీరు కూడా మొబైల్ అనేది అడ్డం పెట్టుకోండి. ఇక్కడ మీకు యాక్షన్ ఉంది కదా! యాక్షన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీరు యాక్షన్ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకు 3 ఆప్షన్‌లు అయితే రావడం జరుగుతుంది. వ్యూ పోస్ట్ డీటెయిల్స్, ప్రింట్ పోస్ట్ డీటెయిల్స్ అండ్ ప్రింట్ అడ్మిట్ కార్డ్ అని మనకు కింద అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రింట్ అడ్మిట్ కార్డ్ మీద మీరు ప్రతి ఒక్కరు కూడా అడ్మిట్ కార్డ్ అయితే ఇచ్చినటువంటి వాళ్ళు డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ప్రింట్ అడ్మిట్ కార్డ్ రాకపోతే మీ అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది యాక్సెప్ట్ అయ్యిందా? లేకుంటే రిజెక్ట్ అయ్యిందా? అండ్ ఎందుకు అనేది మీకు అక్కడ మెన్షన్ చేసే ఉంటారు. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీకు ప్రింట్ అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీరు ప్రింట్ అడ్మిట్ కార్డ్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఇచ్చి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ అడ్మిట్ కార్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్, స్టెనోగ్రాఫర్ అదేవిధంగా మనకు హెడ్ కానిస్టేబుల్ పోస్టులకైతే
మనకు నోటిఫికేషన్‌కి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేశారు. అయితే చాలామంది వచ్చేసి బ్రదర్ ముందుగా ఎగ్జామ్ ఉందా? లేదంటే ఫిజికల్ టెస్ట్ ఉందా? అని చాలామంది కన్‌ఫ్యూజ్ చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అని అనుకుంటున్నారు. బట్ అది ఎగ్జామ్ అయితే కాదు. ప్రతి ఒక్కరికి ముందుగా వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ మీకు పీఈటీ అండ్ పీఎస్టీ అయితే ఉంది. అది కొద్దిగా మీరు చూసుకోండి బ్రదర్. ప్రతి ఒక్కరికి ఫిజికల్ టెస్ట్ మాత్రమే ముందుగా అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. అయితే బ్రదర్ ఇక్కడ ఇచ్చినటువంటి అడ్మిట్ కార్డ్‌ని మనం ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ వచ్చేసి మీకు 3 డాట్స్ అయితే ఉంటాయి. ఈ 3 డాట్స్‌ని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఈ 3 డాట్స్‌ని క్లిక్ చేసిన తర్వాత మీకు కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా! ఇక్కడ షేర్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రింట్ మీద మీరు క్లిక్ చేశారంటే మీ అడ్మిట్ కార్డ్ అనేది మీరు గూగుల్ డ్రైవ్‌లో అయితే సేవ్ అయితే చేసుకోవచ్చనమాట. కాబట్టి ఈ విధంగా అయితే మీరు సేవ్ అయితే చేసుకొని పెట్టుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ డేటు అండ్ సెంటర్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రతి ఒక్కరికి డీటెయిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. ఇది ఫిజికల్ సెంటర్ అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం చూసుకుంటే మనకు మే 3, 2025 మార్నింగ్ 6కి అయితే ఫిజికల్ టెస్ట్ ఉందన్నమాట. అండ్ రిపోర్టింగ్ చేయాల్సిన టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6కే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు నేమ్ అండ్ అడ్రస్ చూసుకున్నట్లయితే గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ చంద్రయానగుట్ట మనకు హైదరాబాద్ తెలంగాణలో అయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబర్కి పడడం అయితే జరిగింది. కాబట్టి మీ ఫిజికల్ సెంటర్ అనేది ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నాను. మరి ముందుగా వచ్చేసి ఫిజికల్ అయితే ఉంది. ఎగ్జామ్ అయితే కాదనమాట. ఇక నెక్స్ట్ ఫిజికల్‌కి తీసుకొని వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే మనకు అడ్మిట్ కార్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్మిట్ కార్డ్ వచ్చేసి మీరు ఇప్పుడు ఏదైతే మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారో ఆ అడ్మిట్ కార్డు. అదేవిధంగా మీకు ఫోటో ఐడీ ప్రూఫ్ అయితే ఉండాలి. ఫోటో ఐడీ ప్రూఫ్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఐడీ ప్రూఫ్ ఏదైతే మెన్షన్ చేసి ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ అయితే మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు వెన్యూ ర్యాలీకి మీరు ఒక 1 అవర్ ముందే వెళ్ళండి బ్రదర్. నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్‌లకి ఇంటర్ క్వాలిఫికేషన్ అనుకోండి. ఇంటర్ అంటే 10థ్ మెమో అండ్ ఇంటర్ మెమో ఒరిజినల్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎవరైనా ఏఎస్ఐ స్టెనోకి అప్లై చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి 10థ్, ఇంటరు అది మెమో కూడా ఉండాలి. అది కూడా మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు హైట్ రిలాక్సేషన్ కావాలి మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఒక 5 నుండి ఒక 10 ఫోటోలు అయితే తీసుకొని వెళ్ళండి. అంటే ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్‌లో మనకు మెన్షన్ చేయలేదు. బట్ ఏందంటే నేను ముందే చెప్తున్నాను అనమాట. ఒక 5 నుంచి ఒక 10 ఫోటోలు అయితే తీసుకొని వెళ్ళండి ఇవన్నీ కూడా. అంటే మనకు ఇది ఓన్లీ ఫిజికల్ టెస్ట్ కాబట్టి ఓన్లీ రన్నింగ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఎటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేయరు. మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మీకు ఎప్పుడైతే ఫిజికల్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అండ్ ఇప్పుడు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉండాలి. అదేవిధంగా 1 సెట్ జిరాక్స్ కూడా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఏందంటే అడ్మిట్ కార్డు, అదేవిధంగా ఫోటో ఐడీ ప్రూఫ్ అండ్ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీగా ఎస్టీ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇది మాత్రం కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ మార్క్స్ మెమోస్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫికేషన్‌వి అవి అండ్ అడ్మిట్ కార్డు, ఐడీ ప్రూఫ్ ఇవి కంపల్సరీ తీసుకొని వెళ్ళండి అనమాట. మళ్ళీ చెప్తున్నాను బ్రదర్ మనకు ముందుగా వచ్చేసి ఫిజికల్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కాదు. కాబట్టి ఎవరికైతే చాలా టైమింగ్ ఉందన్నమాట చాలామందికి బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకు చాలా టైమింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రాక్టీస్ చేసి రన్నింగ్ కంప్లీట్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.